Isaiah chapter 55. యెషయా గ్రంథము 55వ అధ్యాయం అండి. First 9 verses we shall read responsively. మొదటి 9 వచనాలు మార్చి చదువుకుందాం. Isaiah యెషయా గ్రంథము chapter 55. 55వ అధ్యాయము First 9 verses responsively. మొదటి 9 వచనాలు మార్చి చదువుకుందాం. దప్పిగొనిన వారలారా నీళ్ళ యొద్దకు రండి, రూకలు లేని వారలారా మీరు వచ్చి కొని భోజనము చేయుడి. రండి, రూకలు లేకపోయినను ఏమియు ఇయ్యకయే ద్రాక్ష రసమును పాలను కొనుడి. ఆహాము కాని దొంగకు మీరెలా రూకలు చెల్లించెదరు? సంతృష్టి కలుగు దాని కొరకు మీ కష్టార్జితం ఎందుకు వ్యయపరచుదురు? నా మాట జాగ్రత్తగా ఆలకించి మంచి పదార్థం భుజించుడి, మీ ప్రాణము సారమైన దాన్ని పుస్తకించుడి. చెవి యొగ్గి నా యొద్దకు రండి, మీరు వినిన ఎడల మీరు బ్రతుకుదురు. నేను మీతో నిత్య నిబంధన చేసేదను, దావీదునకు చూపిన శాశ్వత కృపను మీకు చూపుదును. సాక్షిగా అతను నియమించి తిని, జనులకు రాజుగాను అధిపతిగాను నియమించి తిని, నీవు ఎరగని జనులను నీవు పిలిచెదవు. నేనెరుగని జనులు యెహోవా నిన్ను మహిమపరచగా చూచి, నీ దేవుడైన యెహోవాను బట్టి ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని బట్టి నీ యొద్దకు పరిగెత్తి వచ్చెదరు. Seek the Lord where he may be found. Call upon him when he is near. ఆయన భక్తిహీనులు తమ మార్గమును విడువవలెను, దుష్టులు తన తలంపులను మానవలను. వారు యెహోవా వైపు తిరిగిన ఎడల ఆయన వారి యందు జాలిపడును, వారు మన దేవుని వైపు తిరిగిన ఎడల ఆయన బహుగా క్షమించును. For my thoughts are not like your thoughts, nor are your ways my ways, says the Lord. వంటి కావు. ఇదే యెహోవా వాక్కు. ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో, మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి. One more portion. ఇంకొక వాక్య భాగం అండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక chapter 10. 10వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక chapter 10 10వ అధ్యాయము verses 16 to 21 responsively. 16 నుండి 21 వరకు మార్చి చదువుకుందాం. 1 Corinthians 10:16 to 21 responsively. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 16 నుండి 21 వరకు మార్చి మనము దీవించు ఆశీర్వచపు పాత్రలోనిది త్రాగుట క్రీస్తు రక్తములో పాలు పుచ్చుకొనుటయే గదా. మనము విరుచు రొట్టె తినుట క్రీస్తు శరీరంలో పాలు పుచ్చుకొనుటయే గదా. మనమందరము ఒకటే రొట్టెలో పాలు పుచ్చుకుంటున్నాము. రొట్టె ఒకటే గనుక అనేకులు మనము ఒక్క శరీరమై ఉన్నాము. శరీర ప్రకారమైన ఇశ్రాయేలును చూడుడి. బలి అర్పించిన వాటిని తినువారు బలిపీఠముతో పాలివారు కారా? ఇక నేను చెప్పినదేమి? విగ్రహంలో ఏమైనా ఉన్నదని లేదు, కానీ అన్యజనులు అర్పించు బలులు దేవునికి కాక దయ్యములకే అర్పించున్నారని చెప్పుచున్నాను. మీరు దయ్యములతో పాలివారవుట నాకు ఇష్టము లేదు. మీరు ప్రభువు పాత్రలోనిది దయ్యముల పాత్రలోనిది కూడా త్రాగనేరరు. ప్రభువు బల మీద ఉన్న దానిలోను దయ్యముల బల మీద ఉన్న దానిలోను కూడా పాలు పొందనేరరు. Shall we pray? ప్రార్థించుకుందామండి. Loving heavenly Father, ప్రేమగల పరలోకమందున మా తండ్రి, in the name of our Lord and Savior Jesus Christ, what a glorious day it is to come into thy house, around thy table, and worship thee along with thy saints. మా ప్రభువా, మీ బల చుట్టూ, మీ యొక్క సన్నిధి చుట్టూ, మీ పరిశుద్ధులతో మా ప్రభువా చేరి మిమ్మల్ని స్తుతించుటకు ఆరాధించుటకు ఇచ్చిన ఈ మహిమ కలిగిన దినము కొరకై ప్రభువా మీకు వందనాలు. Thank you, Lord, for all those who could worship the Lord silently in your their hearts, and also who could worship you loudly. మా ప్రభువా, బిగ్గరగా ఆరాధించిన వారిని బట్టి మరియు మౌనంగా మనసులో ఆరాధించిన వారందరిని బట్టి ప్రభువా మీకు వందనాలు చెల్లిస్తున్నాము. Worship you, fall prostrate before you, and worship you for all thy greatness. మా ప్రభువా, మీ సన్నిధిలో సాష్టాంగపడి మీ మహోన్నత గొప్పతనాన్ని బట్టి మేము ఆరాధిస్తున్నాం. We thank and praise you, Lord, for all thy grace in dealing with us. మా ప్రభువా, మమ్మల్ని సంధించే విషయంలో మీరు కనపరిచిన మీ కృప అంతటి బట్టి మేము ఆరాధిస్తున్నాం. Creator God, మీరు మా సృష్టికర్త అయిన దేవుడు. మీరు మమ్మల్ని విమోచించి ఉంటున్నారు, comforted us, Lord, మమ్మల్ని ఆదరించి ఉంటున్నారు, leading and guiding us, Lord, మమ్మల్ని నడిపించి మాకు తోడుగా ఉన్న దేవుడు. All thy gracious and good works we thank you, praise you, Lord. మీ కృపగల మంచి కార్యములన్నిటిని బట్టి ప్రభువా మిమ్మల్ని స్తుతించి మహింపరుచుంటున్నాం. Thank you, Lord, for the table that you have put before us and inviting us to partake of it. మా ప్రభువా, మీరు మా మధ్యలో ఉంచిన బలను బట్టి
ప్రభువా మీకు వందనాలు, అందులో మేము పాలు పొందాలని ఆహ్వానిస్తున్న మీ ఆహ్వానం కొరకే వందనాలు. Help us to participate worthily and make this table a table of blessing unto us. మా ప్రభువా యోగ్యమైన విధానంలో బలలో పాలు పొంది మా ప్రభువా ఈ యొక్క బల్ల ఆశీర్వచనపు బల్లగా మార్చమని వేడుకొంచున్నాం. Let the Holy Spirit move among us and minister unto us. పరిశుద్ధాత్మ దేవుడు మా మధ్యలో సంచరించి మా ప్రభువా మాకు పరిచర్య చేయును గాక. Take away everything that makes us unworthy to take part in thy table. మీ బలలో మేము యోగ్యంగా పాలు పొందకుండా మాకు అయోగ్యతను కలిగించే ప్రతి దానిని మీరు తీసివేయండి. Let thy double-edged sword penetrate deep into our hearts and thoughts and remove every dross, every unclean thing from our lives. మా ప్రభువా మా జీవితంలో ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి అపవిత్రమైనటువంటి మా ప్రభువా మీకు ఇష్టం లేని కార్యములన్నింటినీ తొలగించమని వేడుకొంచున్నాం. Pray with thanksgiving, calling upon the sprinkling of thy blood yet on every one of us. Pray with thanksgiving in the blessed name of our Lord and Savior Jesus Christ. మీ ప్రోక్షణ రక్తము మా అందరి మీద మా ప్రభువా మీరు ప్రోక్షించి మా ప్రభువా మీరే కృప చూపించమని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసుక్రీస్తు మా ప్రభు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం మా తండ్రి. ఆమేన్. The Lord's table is a table of blessing. ప్రభు యొక్క బల్ల ఆశీర్వచనపు బల్ల. It is a great privilege for us to come and take part in the Lord's table. ప్రభు బల్లలో మనం పాలు పొందుట అది మనకు ఎంతో ఆశీర్వాదకరమైన విషయము. Lord is inviting all of us. ప్రభు మనందరిని కూడా ఆహ్వానిస్తా ఉంటున్నాడు. Isaiah 55 verse 1. యెషయా 55 అధ్యాయం 1వ వచనం. Everyone who thirsts come to the waters. దప్పికొన్న ప్రతి వాడు నీళ్ళ యొద్దకు రండి. I have prepared a table for you. నేను మీ కొరకే బల్లను సిద్ధపరిచి ఉన్నాను. There is wine there. అక్కడ ద్రాక్షరసం ఉంది. There is milk there. అక్కడ పాలు ఉన్నాయి. There is water there. అక్కడ నీరు ఉంది. There is a bread there. అక్కడ రొట్టె ఉంది. There is a food abundantly provided for you. అక్కడ మీకు సమృద్ధిగా ఆహారం సిద్ధము చేయబడి ఉన్నది. It is a table of feast. ఇది ఎంతో విందుతో కూడినటువంటి భోజనము. And you are all invited to take part. ఇందులో పాల్పొందుటకు అందరూ కూడా ఆహ్వానించబడతారు. So that your soul may delight. తద్వారా మీ ప్రాణములో అవి ఆనందించున్నట్లుగా. Let your soul delight itself in abundance. Verse 2 last portion. మీ ప్రాణము సారమైన దాని యందు సుఖింపనీయుడి. Let you delight yourself in the table of the Lord. ప్రభు యొక్క బల్ల యందు మీరు ఆనందించుడి. I will make an eternal covenant with you. నేను మీతో నిత్య నిబంధన చేసేదను. I will magnify myself in you and through you. మీ ద్వారా మీ యందు నన్ను నేను మహిమపరచుకుందును. I will pardon you. నేను మిమ్మల్ని క్షమించుదును. I will restore you. నేను మిమ్మల్ని సమకూర్చుదును. The table of the Lord ప్రభు యొక్క బల్ల is a table of blessing. ఇది ఆశీర్వచనపు బల్ల. Provided you take part worthily. దీనికి షరతు ఏంటంటే మీరు ఇందులో యోగ్యంగా పాలు పొందాలి. But if you do not take part in the Lord's table worthily, ప్రభు బల్లలో యోగ్యంగా పాలు పొందకపోతే it is a table of judgment. ఇది తీర్పు బల్లగా It మారుతుంది. brings condemnation to us. ఇది మనకు శిక్షా విధిని It కలుగజేస్తుంది. makes us sleep. ఇది మనల్ని నిద్రించేటటువంటి స్థితికి తీసుకొని It వస్తుంది. makes us sick. అనారోగ్య రోగగ్రస్తులుగా చేస్తుంది. Finally we will die spiritually. చివరికి ఆత్మీయంగా మరణించే స్థితికి చేరుతాం. And then it becomes a table of judgment upon అలాగన us. అది మనకు శిక్షా విధిని కలగజేసేటటువంటి బల్లగా That's మారుతుంది. what Apostle Paul was writing to 1 Corinthians. అదే అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో రాశాడు. Chapter 10. 10వ అధ్యాయంలో He was correcting them. అక్కడ సంఘమును ఆయన సరిదిద్దుతా ఉన్నాడు. It is good thing that you are coming together. మీరు కూడి రావడము అది మేలు కొరకే. To eat together. కలిసి మీరు భోజనం చేయడం మంచిదే. Take part in the wine together. మీరు కలిసి పాత్రలో పాలు పొందడం మంచిది. This is a cup of blessing. ఎందుకంటే ఇది ఆశీర్వచనపు పాత్ర. When you communion with the Lord, మీరు దేవునితో సహవాసం కలిగి ఉన్నప్పుడు, and when you communion with the body of Christ, క్రీస్తు ప్రభు శరీరముతో మీరు సహవాసం చేసినప్పుడు that becomes a blessing to us. అది మనకు ఆశీర్వాదంగా మారుతుంది. Every believer ప్రతి is విశ్వాసి encouraged to come and participate. ఇందులో పాలు పొందుటకు ప్రోత్సహించబడతా That's ఉన్నారు. why the Lord has given us this vision, having the Lord's table every Sunday. ఆ కారణాన్ని బట్టి ప్రతి ఆదివారము ప్రభు బల్ల కలిగి ఉండేటటువంటి దర్శనము ప్రత్యక్షతను ప్రభు మనకి ఇచ్చాడు. As we come together, కలిసి మనం వచ్చినప్పుడు we declare మనం ప్రకటించేది we ఏంటంటే are having communion with the Lord. మనము ప్రభుతో సహవాసం కలిగి ఉంటున్నాము. Throughout the week, వారమంతట్లో when we have communion with the Lord, ప్రభుతో మన సహవాసం కలిగి ఉన్నప్పుడు then you can take part in the Lord's table. మనము అప్పుడు అందులో బలలో If you పాల్గొనవచ్చు. forget the Lord last 6 days, గత 6 దినాలు ప్రభును మనం మర్చిపోయి ఉంటే, no Bible study, బైబిల్ పఠనం లేకుండా, no quiet time, మౌన ధ్యాన no సమయం prayer, లేకుండా, ప్రార్థన so లేకుండా you forgot the Lord ప్రభును మర్చిపోయి ఉంటే and you come here, ఇక్కడికి వచ్చి please do not take part. దయచేసి ప్రభు బలలో Those పాల్గొనవచ్చు. who are communing with the Lord every day, now as a testimony we are doing it here. ఎవరైతే ప్రతి దినము ప్రభుతో
సహవాసం కలిగి ఉన్నారో అటువంటి వారు సాక్ష్యం ఇచ్చేటువంటి రీతిలో ప్రభు బలలో And పాల్పొందుతున్నారు. we should also communion with one another. అంతేకాకుండా ఒకరితో ఒకరము కూడా మనం సహవాసం We are కలిగి ఉండాలి. members of the same body. మనము ఒకే శరీరములో అవయములై ఉంటున్నాం. Some people, కొందరు they come on the Lord's day. వారు ఆదివారం వస్తారు. Next Sunday, next Lord's day only they see the people. మళ్ళీ వచ్చే ప్రభు దినంలోనే ఆ దినాన్ని ఇతరులను చూస్తారు. Last 6 days. ఇంకా గత 6 దినాలు No connection with the God's house. దేవుని మందిరమునకు ఎటువంటి No connection with the God's people. సంబంధం ఉండదు. దేవుని ప్రజలతో సంబంధం No ఉండదు. phone call. ఇంకా ఎటువంటి ఫోన్ No కాల్ ఉండదు. WhatsApp chat. ఇంకా వాట్సాప్ చాట్ ఉండదు. Completely disconnected. పూర్తిగా ఎటువంటి సంబంధం లేకుండా ఉంటారు. As if you have gone to some Mars, some other country. వేరే అంతరిక్షానికో లేకపోతే వేరే దేశానికో వెళ్ళిపోయినటువంటి రీతిగా వారు ఉంటారు. What you are doing on the other days? అయితే వేరే దినాల్లో మీరు ఏం చేస్తున్నారు? Communion with the world. లోకముతో సంబంధము, Communion with the demons. దయ్యములతో సహవాసము, And partaking in their habits. అంతేకాకుండా వారి ఆ అలవాట్లలో పాలు పొందుట, Partaking with idols. ఆ విగ్రహాలతో పాలు పొందుట. That's why all these things written here only. ఈ విషయాలన్నీ కూడా ఇక్కడే రాయబడి ఉంటున్నాయి. If you are having fellowship with the demons, దయ్యములతో మీరు సహవాసం కలిగి ఉన్నట్లయితే, I don't think anybody is living with demons here. ఇక్కడ ఎవరు కూడా దయ్యాలతో లేరని నేను అనుకుంటున్నాను. What is the fellowshipping with the demons? దయ్యములతో సహవాసము అంటే అర్థం ఏంటి? Fellowshipping with the people who are doing the works of the demon. దయ్యముల కార్యములు చేసేటటువంటి ప్రజలతో సహవాసం కలిగి ఉంటే, Moving with the worldly people, లోక సంబంధులైనటువంటి వారితో సంచరించడం, enjoying with them, వారితో ఆనందించడం, partying with them, వారితో పార్టీలు having చేసుకోవడం, relationship with them, వారితో సంబంధాలు కలిగి ఉండడం, and taking part in all their activities. ఇంకా వారి కార్యకలాపాలన్నిట్లో పాలు పొందడం. That is for 6 days. ఇంకా 6 దినాలు అలాగే. And 7th day, 7వ దినాన, oh, now these are my brethren. ఓ వీరు నా Oh, my సహోదరులు, sisters. మా Now సహోదరులు, I will take part in this Lord's table. ఇప్పుడు నేను ప్రభు బలలో పాలు పొందుతాను. So the Lord says, అందుకు ప్రభు you అంటున్నాడు, cannot take part in both the things. మీరు రెండిటిలో కూడా పాలు పొందలేరు. Then this cup అప్పుడు ఈ పాత్ర becomes a cup of judgment to ఇది you. తీర్పు పాత్రగా మారుతుంది. My dear brothers and sisters, ప్రియ సహోదర సహోదరులారా, cup must be a cup of blessing to ఈ us. యొక్క పాత్ర మనకు ఆశీర్వాద పాత్రగా ఉండాలి. People of Judah, యూదా ప్రజలు they were exactly in a similar problem. వారు కూడా అక్షరాలుగా ఇటువంటి పరిస్థితుల్లోనే ఉన్నారు. Isaiah chapter 55, యెషయా గ్రంథము 55వ the అధ్యాయంలో Lord was speaking to Isaiah. దేవుడు యెషయాతో మాట్లాడుతూ He is ఉన్నాడు. speaking through Isaiah యెషయా ద్వారాగా మాట్లాడుతూ to the ఉన్నాడు. people of Judah. యూదా ప్రజలతో మాట్లాడుతూ ఉన్నాడు. I have given you my leader, నా నాయకుని నేను మీకు ఇచ్చాను, my commander to you. నా అధిపతిని మీకు ఇచ్చాను, I made you a nation. మిమ్మల్ని ఒక దేశముగా I ఏర్పరిచాను, want you to be for myself. నా కొరకైనటువంటి ప్రజగా మీరు ఉండాలని You are my కోరాను. own. మీరు నా సొత్తు. I created you. నేను మిమ్మల్ని I సృజించాను, formed you. నేను మిమ్మల్ని I నిర్మించాను, redeemed నేను you. మిమ్మల్ని I am విమోచించాను, shepherding you. నిన్ను I am shepherding నేను you. మీకు కాపరిగా ఉన్నాను. I am inviting you to this table. ఇప్పుడు నేను మిమ్మల్ని బల్ల దగ్గరికి ఆహ్వానిస్తున్నాను. What are you doing? అయితే మీరు ఏం చేస్తున్నారు? You are going after the table of the demons. మీరు దయ్యముల బల్ల వెంట వెళ్తున్నారు. You are spending money on the things which are not bread. Verse 2. రెండవ వచనంలో రూకలు ఆహారం కాని దాని మీద మీరు రూకలు ఖర్చు Why do పెడుతున్నారు. you spend money for what is not bread? ఆహారం కాని దాని కొరకు మీరు ఎలా రూకలు ఇచ్చుతున్నారు. And your wages for what does not satisfy? సంతృష్టి కలగ చేయి దాని కొరకు మీ కష్టార్జితం ఎందుకు వ్యయపరుచున్నారు. You are going into the world మీరు లోకంలోనికి and వెళ్తున్నారు. trying to satisfy yourself with the worldly things. లోక సంబంధమైనటువంటి వాటితో తృప్తి తెచ్చుకోవాలని That is ఇష్టపడుతున్నారు. why woe unto you. అందుకొరకే మీకు శ్రమ, Judgment will come upon తీర్పు you. మీ మీదకి వస్తుంది. My dear brothers and ప్రియ sisters, సహోదర సహోదరులారా, God was not sugarcoating his message here, దేవుడు ఏదో తన మాటలను చక్కెర పూసి చెప్పట్లేదు. but very straight. ఎంతో సూటిగా ప్రభు So మాట్లాడుతున్నాడు. to the people of Jerusalem, యెరూషలేము ప్రజలతో to the మాట్లాడుతున్నాడు. people of Judah, యూదా వారితో who are మాట్లాడుతున్నాడు. chosen people, ఏర్పరచబడిన వారు, who are వారు covenant people, నిబంధన ప్రజలు, who are blood-bought children, రక్తముతో విమోచించబడిన పిల్లలు, them the Lord is saying, అటువంటి వారితో ప్రభు అంటున్నాడు, woe unto you. మీకు శ్రమ. Isaiah chapter 28 యెషయా గ్రంథము 28వ అధ్యాయము to chapter 31. 28 నుండి 31 అధ్యాయాల In వరకు, these 4 chapter 28, 29, 30, 31, ఈ 4 అధ్యాయాలు 28, 29, 30, 31 అధ్యాయాలు, we see 5 woes upon Jerusalem. ఈ అధ్యాయాల్లో యెరూషలేము మీద 5 శ్రమలను ప్రభు పలికినట్లుగా In చూడవచ్చు. these 4 chapters 28 to 31, 28 నుండి 31 ఈ 4 అధ్యాయాల్లో the Lord is saying, woe unto you. మీకు శ్రమ అని To whom he అంటున్నాడు. was telling, ఎవరితో ప్రభు మీకు శ్రమ కలుగును అని people of అంటున్నాడు. Judah. యూదా వారితో not అంటున్నాడు. to the Gentiles. ఏదో అన్యజనులతో అనట్లేదు. Lord
told about Gentiles also. Lord told about Gentiles also. అన్యజనులతో కూడా ప్రభు అన్నారు. In chapter 13 to 23. 13 నుండి 23 అధ్యాయాల వరకు. Isaiah 13 to 23. యెషయా 13 అధ్యాయం నుండి 23 అధ్యాయం వరకు. We see Lord was condemning 10 Gentile nations. దేవుడు 10 అన్య రాష్ట్రములను అన్య దేశములను ఆయన వారి మీద శ్రమను పలుకుతా ఉన్నాడు. All the surrounding Gentile nations. ఇశ్రాయేలు చుట్టూ ఉన్నటువంటి ఆ అన్య జనాంగాన్ని Judgment be upon you. మీ మీద తీర్పు ఉండును గాక. O Babylon. ఓ బబులోను. The Lord is going to judge you. దేవుడు మీకు తీర్పు తీర్చుచున్నాడు. O Syria. ఓ సిరియా The Lord దేశస్థులారా. is going to judge you. దేవుడు మీ మీద తీర్పు O తీరుస్తాడు. Moab. మోయాబు, Philistine. ఫిలిస్తీను, Egypt. ఐగుప్తు, Ethiopia. కూషు దేశము, Tyre. తూరు దేశము, And Edomites. ఏదోమీలారా, Moabites. మోయాబీలారా. 10 nations. ఇలాగో 10 ప్రజల మీద. Those are Gentile nations. ఇవి అన్య Who do జనాంగములు. not know the Lord. ప్రభు నెరగని వారు. They were idol worshippers. వారు The Lord విగ్రహారాధికులు. was condemning them. దేవుడు వారి మీద శిక్షను పలుకుతా ఉన్నాడు. Unless you remove the idols, మీరు మీలో ఉన్న విగ్రహాలను తీసివేస్తే తప్ప, unless you come to me, మీరు నా యొద్దకు వస్తే you తప్ప, are going down the path of hellfire. మీరు ఆ అగ్నిగుండపు మార్గంలో వెళ్తున్నారు. Oh, that is very easy to understand. అది అలా అర్థం చేసుకోవడం సులువు. Because those are Gentile nations. ఎందుకంటే వారు అన్య The జనాంగము. Lord was condemning them. దేవుడు వారి మీద శిక్షను విధిస్తా But when ఉన్నాడు. we come to chapter 28, అయితే 28వ అధ్యాయానికి వస్తే this is difficult to understand. ఇది అర్థం చేసుకోవటం కష్టం. Because these are the people of God. ఎందుకంటే వీరు దేవుని ప్రజలు. They are chosen people. వారు ఏర్పరచబడిన ప్రజలు. Redeemed people. విమోచింపబడిన These ప్రజలు. are people, covenanted people. నిబంధన ప్రజలై ఉంటున్నారు. But now what is their condition? ఇప్పుడు వారి పరిస్థితి ఏమైంది? 5 times he says, 5 సార్లు ప్రభు అంటున్నాడు, "Woe unto you." మీకు అయ్యో మీకు శ్రమ. Chapter 28, 28వ అధ్యాయము verse 1. 1వ అధ్యాయం. "Woe to the crown of pride, to the drunkards of Ephraim." త్రాగుబోతులకు ఎఫ్రాయిముల అతిశయ కిరీటమునకు శ్రమ. ఎఫ్రాయిములో ఉన్న తాగుబోతులకు శ్రమ. Ephraim is another name for Israel. ఇశ్రాయేలుకు ఇంకొక పేరు ఎఫ్రాయిము. So in the Isaiah, యెషయాలో whenever he says Ephraim, ఎఫ్రాయిము అని ఎప్పుడైనా whenever he సంబోధిస్తే, says Jacob, లేకపోతే యాకోబు అని whenever he says సంబోధించినప్పుడు, Israel, లేకపోతే ఇశ్రాయేలు అన్నప్పుడు they are the same thing. ఈ 3 మాటలకు అర్థం ఒకటే. So here the Lord was saying, ఇక్కడ ప్రభు అంటున్నాడు, "Woe unto the drunkards of Israel." ఇశ్రాయేల్లో ఉన్నటువంటి తాగుబోతులకు శ్రమ. These are there in Judah only. వీరు యూదాలోనే ఉన్నారు. Oh, my dear brothers and sisters, ప్రియ సహోదర సహోదరులారా, be very careful. కనుక మనం జాగ్రత్తగా ఉండాలి. Many times అనేక some పర్యాయాలు people are there కొందరుంటారు on Friday, శుక్రవారము ఆ వైన్, వేరే ద్రాక్ష రసం తాగుతారు, Sunday, ఆదివారము this wine. ఈ ద్రాక్ష రసము. Please don't do that. కనుక దయచేసి అలాగ చేయవద్దు. This is a cup of judgment. ఇది తీర్పు తీర్చేటటువంటి బల్ల. Be careful. కనుక జాగ్రత్తగా ఉండాలి. Oh, we think that we are born in Christian family. మనం అనుకోవచ్చు క్రైస్తవ కుటుంబంలో జన్మించాను. Someday I raised my hand. ఏదో ఒక దినాన నా చేయి ఎత్తాను. I emotionally ఆ భావోద్రేకపరంగా accepted the Lord. యేసు ప్రభువును రక్షకునిగా అంగీకరించాను. బాప్తిసం పొందాను. Then I can do whatever I want. ఇక ఇప్పుడు నేను ఏది కావాలంటే అది నేను చేయవచ్చు. Our God is a holy one of Israel. మన దేవుడు ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు. He said, "Be holy, for I am holy." నేను పరిశుద్ధుని కనుక మీరును పరిశుద్ధులై ఉండండి అని ప్రభు చెప్పాడు. We have to maintain that holiness. ఆ పరిశుద్ధతను మనం కాపాడుకోవాలి. Here the problem with Judah, ఇక్కడ యూదాతో ఉన్న సమస్య ఏంటంటే, filled with proud, వారు గర్వముతో అహంకారంతో నిండి ఉన్నారు. filled with drunkenness, ఎంతో త్రాగుబోతుతనముతో మత్తుతో నిండి ఉన్నారు. That's why the Lord says, అందుకొరకే ప్రభువు అంటున్నాడు, "Woe unto you, మీకు శ్రమ, your people, ఈ ప్రజలకు, your priests, మీ ప్రజలకు, మీ యాజకులకు, your prophets, మీ ప్రవక్తలకు, all have gone into drunkenness." అందరూ కూడా త్రాగుబోతులుగా తయారైపోయారు. Verse 7, 7వ వచనంలో, they also erred through wine. వారు కూడా ఈ ద్రాక్షారసముతో వారు పొరబడి ఉంటున్నారు. The priests and the prophets have erred through intoxicating wine. ఈ యాజకులు తర్వాత నాయకులు వారు ద్రాక్షరసంతో మత్తులై ఉంటున్నారు. Verse 8, 8వ "For వచనంలో, all the tables are full of vomit and filth and uncleanness." వారి భోజన బల్లయు వాంతితోనూ కల్ముషముతోనూ నిండి ఉన్నవి. Oh, terrible things. ఎంత భయంకరము. Oh, my dear brothers and ప్రియ sisters, సహోదర సహోదరులారా, let us be careful. కనుక జాగ్రత్తగా ఉందాం. Where are we participating in this world? ఈ లోకంలో ఏ బలలో నుండి మనం పాలు పొందుచున్నాము? Let us not fool ourselves. మనల్ని మనము మోసం చేసుకోకూడదు. So one day, ఒక I దినాన was sharing the word.
నేను వాక్యాన్ని పంచుకుంటా ఉన్నాను. Similar topic. ఇదే అంశము. I said some people are drunkards are there. అక్కడ కొందరు త్రాగుబోతులు ఉన్నారు. They should repent. వారు మారు మనసు Then పొందాలి. they should come. వారు ప్రభు దగ్గర రావాలి. And they sent a message to me. నాకు ఒక మెసేజ్ పంపించారు. బ్రదర్ అంత కఠినంగా చెప్పకూడదు, సోదరుడు అంత కఠినంగా మీరు చెప్పొద్దండి అని. తాగుబోతుల గురించి చెప్పకూడదు. తాగుబోతుల గురించి చెప్పవద్దు. So they sent through another person. ఇంకొక వ్యక్తి ద్వారా వర్తమానం పంపించారు. We are hurt because of your message. అయ్యా మీరు ఇచ్చిన వర్తమానాన్ని బట్టి మేము ఎంతో నొచ్చుకున్నాము అని చెప్పారు. Then I said, what message were you hurt? నేను అన్నాను, ఏ వర్తమానాన్ని బట్టి నొచ్చుకున్నారా? తాగుబోతులకు శ్రమ అంటారేంటి? తాగుబోతులకు శ్రమ అంటారేంటండి అని I told him, మీకేమైనా హర్ట్ అయ్యారా అని అడిగాను. నేను అడిగాను, మీరేమైనా నొచ్చుకున్నారా, గాయపరచబడ్డారా అని. నేనేమైనా తాగుబోతున్నా హర్ట్ అవ్వడానికి అన్నాడు. ఆయన అన్నాడు, నేను త్రాగుబోతున్నా గాయపరచబడ్డానికి. తాగుబోతుడు హర్ట్ అవ్వడం మంచిది. త్రాగుబోతులు అలాగూ నొచ్చుకోబడము, గాయపరచబడడం మంచిదే. That's what the Lord is saying. అదే విషయం ప్రభు అంటున్నాడు. I am not adding any masala here. It is only the word of God. నేను ఏదో మసాలా యాడ్ చేయట్లేదు, దేవుని వాక్యం ఉన్నట్టుగా చెప్తున్నాను. Today, ఇది నానా many churches, అనేక సంఘాల్లో this is happening. ఇది జరుగుతా ఉంది. Especially second generation. మరి విశేషంగా రెండవ తరము క్రైస్తవుల్లో. You have to be very careful. కనుక మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. Oh unto the drunkards. త్రాగుబోతులకు శ్రమ. Oh unto the people with proud heart. గర్విష్ఠు హృదయం గల వారికి శ్రమ. Oh unto those who are defiled. అపవిత్రులైనటువంటి వారికి శ్రమ. What is defiling you? ఏది నిన్ను అపవిత్రపరుచున్నది? I don't know. అదే నాకు తెలియదు. You know what is defiling you. మిమ్మల్ని ఏది అపవిత్రపరుచుందో మీకే తెలుసు. Your table is full of vomit and full of uncleanness. మీ యొక్క భోజనపు బల్ల వాంతితోనూ కల్ముషముతోనూ నిండి ఉన్నది. Maybe your thoughts, మీ తలంపులు కావచ్చు, your entertainment, లేకపోతే మీ వినోదము కావచ్చు, your friendships, లేకపోతే మీ స్నేహము your కావచ్చు, relationships, లేకపోతే మీ సంబంధాలు కావచ్చు. whatever is defiling you, ఏదైనా మిమ్మల్ని అపవిత్రపరిచినట్లయితే the Lord is saying, ప్రభు అంటున్నాడు, if you do not repent, మీరు if పశ్చాత్తాపడకపోతే, you do not come back to me, మీరు మరలా నా దగ్గరికి రాకపోతే woe unto you. మీకు శ్రమ. Second woe, రెండవ శ్రమ ఏంటంటే verse 29, chapter 29, Isaiah 29, యెషయా గ్రంథము 29వ అధ్యాయము verse 1. 1వ వచనము. Woe to Ariel, the city where David dwelt. అరియేలునకు శ్రమ, దావీదు దండు దిగిన అరియేలు పట్టణముకు శ్రమ. These are the people who are disobeying the Lord. ఈ ప్రజలు దేవునికి అవిధేయులైనటువంటి వారు. They disobeying and rejecting the Lord. వారు దేవునికి అవిధేయులై దేవుని తృణీకరించే ప్రజలు. Verse 9. 9వ వచనంలో, And pause and wonder, bind yourself and be blind. Though are drunk but not with wine, they stagger but not with intoxicating wine. జనులారా తేరి చూడి విస్మయముందుడి, మీ కళ్ళను చెడగొట్టకుండా గుడి ద్రాక్షారసము లేకయే వారు మత్తులై ఉన్నారు, మద్యము చేయకయే తూలుచున్నారు. They were people who are disobeying, వారు అవిధేయులై ఉంటున్నారు and rejecting the word of God, దేవుని వాక్యాన్ని తృణీకరిస్తున్నారు, rejecting the work of the Lord, దేవుని యొక్క కార్యములను వారు rejecting the prophets of the Lord, దేవుని యొక్క ప్రవక్తలను they తృణీకరిస్తున్నారు. are closing their eyes towards the prophets. వారు ప్రవక్తల ఎడల వారి యొక్క కళ్ళను మూసుకుంటున్నారు. These are the people who reject or disobedience to the word of God. ఇటువంటి ప్రజలు దేవుని వాక్యానికి అవిధేయులై ఉంటున్నారు. A third people, మూడవ ప్రజలు ఎవరంటే verse 15, 15వ వచనంలో, chapter 29 verse 15. 29వ అధ్యాయం 15వ Woe వచనంలో, to those who seek deep to hide their counsel. తమ ఆలోచనలు యెహోవాకు కనబడకుండా లోపల వాటిని మరుగు చేయ జూచు వారికి శ్రమ. These are the people who do dark works. ఇటువంటి వారు చీకటి అంధకార క్రియలను చేయువారు. Their works are in the dark. వీరి క్రియలు అంధకార సంబంధమైన క్రియలు. Verse 15 only, 15వ వచనంలోనే second portion, రెండవ భాగంలో, their works are in the dark. వారు అటువంటి చీకటిలో తమ క్రియలను జరిగించువారు. చీకటి క్రియలు, dark works, చీకటి క్రియలను జరిగించు వారికి. and they say, వారు అంటారు, who sees us, ఇప్పుడు మమ్మల్ని ఎవరు who గమనిస్తారు, knows us, మేము చేసే we పనులు will ఎవరికి continue తెలుస్తాయి, in our dark ఈ works. చీకటి క్రియల్లోనే మేము సాగిపోతాం. This is very secret. ఇది మేము చేసేది రహస్యమైంది, ఎవరికి Nobody తెలియదు, sees us. ఎవరు మనం చూడట్లేదు. Outwardly బాహ్యంగా they are very clean, వారు చక్కగా very ఉంటారు, neat, చాలా say శుభ్రంగా praise ఉంటారు, the Lord to everyone. అందరికీ ప్రైజ్ ద లార్డ్ అని చెప్తారు. But inside, అంతరంగంలో what is saying, the Lord
God's word saying, దేవుని వాక్యం ఏమంటుంది? they have dark works. వారు చీకటి క్రియలను And కలిగి they say, ఉంటున్నారు. nobody is seeing us. వారు అంటారు ఎవ్వరు మమ్మల్ని గమనించట్లేదు. That's the problem today. ఇది నా సమస్య అదే. Because now nobody sees what is there in my phone. నా ఫోన్ లో ఏముందో ఎవరు చూడరు. With whom I am chatting. నేను ఎవరితో మాట్లాడుతున్నాను, whom I have relationship. నేను ఎవరితో సంబంధాలు కలిగి ఉంటున్నాను. All the dark work. ఈ చీకటి క్రియలన్నీ కూడా They are all having thrones in our heart. అవన్నీ కూడా సింహాసనాలు వేసుకొని ఉంటున్నాయి హృదయంలో. And they say, అవి అంటాయి ఎవరు చూడలేదు. ఎవరు చూడట్లేదు. This is my personal, I have a password locked phone. ఇది నా పాస్వర్డ్ తో లాక్ అయి ఉన్నటువంటి ఫోన్ ఇది. Nobody sees. ఎవరు చూడరు. My dear brothers and sisters, ప్రియ సహోదర సహోదరులారా, let us not fool ourselves. మనల్ని మనము మోసపరుచుకోకూడదు. But the Lord is saying, ప్రభువు అంటున్నాడు, woe unto those who do dark works. చీకటి క్రియలు చేయు వారికి శ్రమ. Woe unto those who are disobedient. అవిధేయులైన వారికి శ్రమ. Woe unto those who are drunken. త్రాగుబోతులైన వారికి శ్రమ. Fourthly, 4వ శ్రమ chapter 31, 31వ అధ్యాయం అండి, verse 1. 1వ వచనము. Woe to those who go down to Egypt for help. ఐగుప్తుకు సహాయము నిమిత్తమే వెళ్ళు వారికి శ్రమ. These people, instead of coming to the Lord, ఈ ప్రజలు ప్రభు దగ్గరికి రావడానికి బదులుగా they are going to Egypt for help. వారు సహాయం కొరకై ఐగుప్తుకు వెళ్తున్నారు. Sorry, we missed one thing. We will come back here. Chapter 30. 30వ అధ్యాయం అండి, ఒక విషయం మనము మర్చిపోయాం. Chapter 30, verse 1. 30వ అధ్యాయము 1వ వచనము. Woe to the rebellious children. లోబడని పిల్లలకు శ్రమ. This is the fourth woe. ఇది 4వ శ్రమ. Woe to the rebellious children. లోబడని పిల్లలకు శ్రమ. Who take counsel but not of me. వారు ఆలోచన తీసుకుందరు కానీ నా నుండి కాదు. Who devise plans but not of my spirit. నా ఆత్మ నియమింపని సంధి చేసుకొందురు. They add sin unto sin. వారు పాపమునకు పాపము జోడించుదురు. Woe unto the rebellious children. లోబడని పిల్లలకు శ్రమ. Disobedient children. అవిధేయులైన పిల్లలు. What is the problem? వారితో ఉన్న సమస్య ఏంటి? They don't take God's will. వారు దేవుని చిత్తాన్ని కనుగొనరు. They don't find counsel from the Lord. ప్రభు నుండి సలహాను తీసుకోరు. They devise plans. వారు సొంత ఆలోచనలు Not ఆలోచిస్తారు. of my spirit. నా ఆత్మ వలన కలిగిన ఆలోచన కాదు, వారి సొంత They ఆలోచనలు. are disobedient to me. వారు నాకు అవిధేయులైన వారు. Disobedient to the parents. తల్లిదండ్రులకు అవిధేయులు. Disobedient to the spiritual authority. ఆత్మీయ నాయకులకు అవిధేయులు. That is why the Lord says, woe unto you. అందుకొరకే ప్రభు అంటున్నాడు, అయ్యో మీకు శ్రమ. This is the fourth woe. ఇది 4వ శ్రమ. Today, అయితే ఇది నాన్న, before we take part in the Lord's table, ప్రభు బలలో మనం పాలు పొందక let మునుపు us examine ourselves. మనల్ని మనం పరీక్షించుకుందాం. Oh, am I a disobedient, rebellious child? నేను అవిధేయుడైనటువంటి తిరుగుబాటు చేసే బిడ్డనా, Or am I obeying the will of the Lord? లేకపోతే దేవుని చిత్తానికి లోబడే వ్యక్తిగా ఉంటున్నానా? My career, నా ఉద్యోగంలో, in my family, నా కుటుంబంలో, in the selection of for a bride or bridegroom, లేకపోతే జీవిత పాలిభాగస్తులను ఎన్నుకునే విషయంలో, in choosing my profession, లేకపోతే ఉద్యోగము ఎన్నుకునే విషయంలో, in the ministry, పరిచర్యలో am I doing the will of the నేను Lord? దేవుని చిత్తమును చేయుచున్నానా? Am I obeying to my parents? నా తల్లిదండ్రులకు లోబడి ఉంటున్నానా? Am I obeying to my teachers? నా టీచర్లకు ఉపాధ్యాయులకు లోబడి Am I ఉంటున్నానా? obeying to the spiritual authority in the church? ఆత్మీయ అధికారులు సంఘములో ఉన్నటువంటి వారికి నేను లోబడి If we ఉంటున్నానా? are not obeying them, వారికి లోబడి if ఉండకపోతే, we are not doing the will of God, దేవుని చిత్తము చేయకుండా we ఉంటే, are taking our own decisions, సొంత నిర్ణయాలు తీసుకుంటే, the Lord is saying, ప్రభు అంటున్నాడు, woe unto you. అయ్యో మీకు శ్రమ. Fifthly, 5వ శ్రమ, chapter 31, 31వ అధ్యాయము verse 1. 1వ వచనము. Woe to those who go down to Egypt for help. సహాయం నిమిత్తమై ఐగుప్తులకు వెళ్ళజూచు వారికి శ్రమ. Who are these people? ఈ ప్రజలు ఎవరండి? Egypt. ఐగుప్తు. Egypt represents the world. ఈ ఐగుప్తు లోకానికి సూచనగా They ఉంది. go to world for help. వారు సహాయం కొరకై లోకానికి వెళ్తారు. They don't come to the Lord for వారు help. ప్రభు దగ్గరికి రారు They సహాయం are కొరకు. trying to depend upon the world. వారు లోకం మీద ఆధారపడతారు. Worldly wisdom, లోక సంబంధమైన worldly జ్ఞానము, friends, లోక స్నేహితులు, worldly relationship. లోక సంబంధములు. The Lord is saying, ప్రభు అంటున్నాడు, trust me. నా యందు నమ్మిక Come ఉంచుడి. to me. నా యొద్దకు I am రండి. your provider. నేను మీ అవసరతలు తీర్చేవాడిని నేనే. I
I will give you victory. నేను మీకు విజయాన్ని I ఇస్తాను, will give you success. నేను మీకు ఆ జయమును కలగజేస్తాను. In my presence there is abundance. నా సన్నిధిలో సమృద్ధి కలదు. But if you go to the world, అయితే మీరు లోకానికి వెళ్తే it will not help you. లోకం మీకు సహాయం చేయదు. It will not help you. ఐగుప్తు మీకు సహాయం It చేయనేరదు. only will tempt you. అది కేవలం మిమ్మల్ని It శోధిస్తుంది. will only make you fall into మీరు sin. పాపంలో పడిపోయేటట్లుగా It will చేస్తుంది. only make you come under condemnation. శిక్షా విధిలోనికి తీసుకొని వస్తుంది That's అంతే. why woe unto you. అందుకొరకే మీకు శ్రమ. Oh, my dear brothers and sisters, ప్రియ సహోదర the Lord సహోదరులారా, was telling to the Judah ప్రభువు యూదాతో అంటా ఉన్నారు 5 times. 5 సార్లు He says, woe unto you. మీకు శ్రమ, Woe unto the drunkards. త్రాగుబోతులకు శ్రమ, Woe unto the disobedient. అవిధేయులైన పిల్లలకు శ్రమ, Woe unto the people who do the dark works. చీకటి క్రియలు చేయు వారికి శ్రమ, Woe unto the rebellious, disobedient children. అవిధేయులైనటువంటి పిల్లలకు శ్రమ, Woe unto those who go to world for hell. లోకమునకు సహాయ నిమిత్తమే వెళ్ళు వారికి శ్రమ. Why do you go run after them? ఎందుకని మీరు వారిని వెంట వెళ్తున్నారు? Verse 50, chapter 55, యెషయా 55 అధ్యాయము verse 2. 2వ వచనంలో God was saying, ప్రభు అంటున్నాడు, why do you spend money which is not bread? ఆహారము కాని దాని మీద మీరు ఎందుకు రూకలు మీరు ఖర్చు Why పెట్టుచున్నారు? your wages are going for that does not satisfy you? మీకు సంతుష్టి కలగ చేయదాని కొరకు మీ కష్టార్జితమును ఎందుకు వ్యయం చేయుచున్నారు? Do not run after the world. కనుక లోకము వెంబడి వెళ్ళకడి. Do not go after the worldly relationship. లోక సంబంధములను వెంటాడకుడి. Do not go after the worldly ways. లోక మార్గములను అనుసరించి నడుచుకునకుడి. Come back to God's ways. కనుక దేవుని మార్గముల వైపు తిరిగి రండి. Come back to God's house. దేవుని మందిరానికి వెనక్కి Come తిరిగి back to రండి. God's presence. దేవుని సన్నిధికి తిరిగి That రండి. is where there is abundance. అక్కడనే సమృద్ధి ఉన్నది. That's why the Lord says, అందుకొరకే ప్రభు అంటున్నాడు verse 6, 6వ వచనంలో, seek the Lord while he may be found. యెహోవా మీకు దొరకు కాలమునందు ఆయనను వెదుకుడి. Call upon him when he is near. ఆయన సమీపంలో ఉండగా ఆయనను వేడుకొనుడి. Let the wicked forsake his way, భక్తిహీనులు తమ మార్గమును విడువలను, and the unrighteous man his thoughts. దుష్టులు తన తలంపులను మానవలను. Let him return to the Lord. వారు యెహోవా వైపు తిరిగిన యెడల He will have mercy upon them. ఆయన వారి యందు జాలిపడును. He will abundantly pardon them. వారు మన దేవుని వైపు తిరిగిన యెడల ఆయన బహుగా క్షమించును. బహుగా క్షమించును. బహుగా Oh, what a క్షమించును. wonderful God we ఎంత have. అద్భుతమైనటువంటి He దేవుని will కలిగి ఉన్నాం. abundantly pardon us. ఆయన బహుగా క్షమిస్తాడు. What you need to do? అయితే మనం ఏం చేయాలండి? Forsake your ways. మన యొక్క మార్గములను విడనాడాలి. Come out of that unrighteous relationships. ఆ యొక్క అనీతిపరమైనటువంటి సంబంధాల నుండి బయటికి రావాలి. And then come back to the Lord. మనం ప్రభు వైపు తిరిగి Cry రావాలి. unto the Lord. దేవునికి మొరపెట్టాలి. Lord, have mercy upon me. దేవా నన్ను కరుణించు. I have failed last week. గత వారంలో నేను In తప్పిపోయాను. my relationships, నా సంబంధాల్లో, in my work, నా పనుల్లో, in my professional life, నా ఉద్యోగ my జీవితంలో, family నా life, కుటుంబ జీవితంలో, in the ministry, పరిచర్యలో I have backslided. నేను వెనుకంజ I have వేసి become ఉన్నాను. complacent. నేను ఎంతో చల్లారిపోయాను. I have become cold. నేను I చల్లారిపోయాను. become slothful. నేను సోమరివాడిని అయిపోయాను. Lord, forgive me, Lord. ప్రభా నన్ను క్షమించుము. Restore me, నన్ను Lord. సమకూర్చుము ప్రభా. Then the Lord says, అప్పుడు ప్రభు I అంటాడు, will restore you. నేను నిన్ను సమకూర్చేదను. I will abundantly pardon నిన్ను you. బహుగా I క్షమించదను. will satisfy you. నిన్ను తృప్తిపరచెదను. Come to the table. ప్రభు దగ్గరికి రండి. Come to the ప్రభు బల్ల table. దగ్గర రండి. ప్రభు దగ్గర బల్లకి Come రండి. to the waters. నీళ్ళ యొద్దకు రండి. Come to the wine. Come to the wine. ద్రాక్షారసము దగ్గరికి రండి. And come to the milk. ఆ పాల యొద్దకు రండి. Those who do not have anything, ఏమీ లేని వారులారా, no money, డబ్బు లేని వారులారా, come to me. నా దగ్గరికి If రండి. you come to me, మీరు నా యొద్దకు I will వస్తే give you freely. నేను ఉచితముగా మీకు I ఇచ్చేదను. will satisfy you. నేను మిమ్మల్ని I will తృప్తిపరచెదను. strengthen you. నేను మిమ్మల్ని I బలపరుస్తాను. will restore you. నేను సమకూరుస్తాను. I will make you my glory. నా మహిమాస్పదముగా నేను మిమ్మల్ని మార్చెదను. What a wonderful God we have. ఎంత అద్భుతమైనటువంటి దేవుని మనం When కలిగి we ఉంటున్నాం. repent, మనం when పశ్చాత్తాపడినప్పుడు, we return, మనం దేవుని వైపు మరలా తిరిగి God వచ్చినప్పుడు will restore దేవుడు us. మనల్ని He సమకూరుస్తాడు. will reward ఆయన us. మనకు ప్రతిఫలం ఇస్తాడు. He is inviting all of us today. ప్రతి ఒక్కరిని ప్రభు ఆహ్వానిస్తా ఉన్నాడు. ఇప్పుడు Come to me. నా యొద్దకు రండి. Come to the waters. నీళ్ళ యొద్దకు రండి. The waters ఈ నీరు represents the Holy Spirit. పరిశుద్ధాత్మ దేవునికి సూచనగా ఉంది. John 7:37. యోహాను 7:37లో Lord said on the last day, యేసుప్రభువారు ఆ చివరి దినాన అన్నారు, everyone, if anyone is thirsty, దాహము కొన్న వారులారా please come to me. నా యొద్దకు రండి. I will give you living water నేను మీకు జీవ జలములను అనుగ్రహిస్తాను. that will flow
from within you. మీ కడుపులో ఉండేది ఊటగా ఉబికి ప్రవహిస్తుంది. He spoke in regard to the spirit he is going to give them. ఆయన అనుగ్రహించేటటువంటి పరిశుద్ధాత్మను ఉద్దేశించి ఈ మాటలు పలికి When ఉంటున్నాడు. he says come to the waters, నీళ్ళ యొద్దకు రండి అన్నప్పుడు that means come to the Holy Spirit. అనగా పరిశుద్ధాత్మ దేవుని దగ్గరికి I రండి. will give you abundance of the Holy Spirit. పరిశుద్ధాత్మ దేవుని సమృద్ధిగా నేను మీకు ఇస్తాను. The Holy Spirit God ఈ పరిశుద్ధాత్మ దేవుడు will sanctify you. మనల్ని He will పవిత్రపరుస్తాడు, strengthen you. మనల్ని He will బలపరుస్తాడు, guide you. మనల్ని He నడిపిస్తాడు, will comfort you. మనల్ని He will ఆదరిస్తాడు, restore you. మనల్ని He సమకూరుస్తాడు, will bring you into abundance of the Lord. మనల్ని దేవుని యొక్క సమృద్ధిలోనికి తీసుకుని వస్తాడు. Secondly, రెండవది he says come to the wine. ద్రాక్ష రసము దగ్గరికి రండి. The wine on the Lord's table బల్ల మీద ఉన్నటువంటి ఈ ద్రాక్ష రసము talks about the covenant of the Lord. ఇది ప్రభు యొక్క నిబంధన గురించి సూచిస్తుంది. The Lord is saying come to the wine. ప్రభు అంటున్నాడు ద్రాక్ష రసము Come దగ్గరికి to రండి. the blood that was shed for you. మీ కొరకే చిందించబడిన రక్తము దగ్గరికి రండి. Come to the eternal covenant the Lord made with you. మీతో దేవుడు చేసిన నిత్య నిబంధన దగ్గర రండి. Every time you sin, మీరు పాపం చేసిన ప్రతిసారి you can come to the Lord. ప్రభు దగ్గరికి మనం Come to the Lord's రావచ్చు. table. ప్రభు బల్ల దగ్గర Come రావచ్చు. to the wine. ద్రాక్షారసం దగ్గర That means రావాలి. come to the Lord's blood. అనగా ప్రభు యొక్క రక్తపు సన్నిధికి రావాలి. Lord, forgive me, Lord. ప్రభువా నన్ను I have క్షమించండి, fallen last నేను పడిపోయాను గత వారంలో. 1 John 1:9. మొదటి యోహాను 1:9 If you confess your sins, మన పాపములను మనము He is ఒప్పుకొని faithful and just ఆయన నమ్మదగిన వాడును and forgive you నీతిమంతుడు of కనుక all sins. మన పాపములన్నిటిని క్షమించి మనల్ని సమస్త దుర్నీతి God నుండి is a good పవిత్రపరుస్తాడు. God. ఆయన ఎంతో మేలు చేయు ఉపకారి అయిన దేవుడు. Any sin that we may have committed, మనము చేసిన ఏ పాపమైనా సరే, small sins to big sins, ఈ చిన్న చిన్న స్వల్పమైనటువంటి పాపాల నుండి పెద్ద పాపాల వరకు any time we repent, మనము పశ్చాత్తాపపడిన ప్రతిసారి when we come to the wine, మనము ద్రాక్షారసం దగ్గరికి the వచ్చినప్పుడు Lord will sprinkle his blood of the eternal covenant and sanctify us. ప్రభు ఆ నిత్య నిబంధన రక్తాన్ని మన మీద ప్రోక్షించి మనల్ని That పవిత్రపరుస్తాడు. does not give us a license to sin. అలాగున మనము పాపము విచ్చలవిడిగా పాపం చేయాలన్నది కాదు కానీ, If you continue in doing the same sin again and again, అదే పాపాన్ని పదే పదే మనము చేసినట్లయితే that means you are not properly saved. అనగా నీ రక్షణ అది సరి అయినది కాదు. If you are saved, నీవు నిజముగా రక్షింపబడితే anytime you sin, నువ్వు ఎలాగో పాపం చేయగలవు. unintentionally if you sin, ఒకవేళ పొరపాటున నువ్వు పాపం చేస్తే, and then by mistake, అనుకోని రీతిగా through పాపం some చేస్తే, temptation, ఏదో శోధనను if బట్టి you fall into sin, పాపంలో నువ్వు and పడిపోతే you come back to the Lord, తిరిగి ప్రభు దగ్గరికి వస్తే Lord will forgive you. ప్రభు క్షమిస్తాడు. Lord will make you righteous. ప్రభు నిన్ను నీతిమంతుడిగా He will తీరుస్తాడు, restore you. నిన్ను సమకూరుస్తాడు. But if you sin intentionally again and again, బుద్ధిపూర్వకంగా మనపూర్వకంగా నువ్వు పదే పదే పాపం there చేసినట్లయితే is no sacrifice left. ఇంకా అటువంటి పాపమునకు ఇక బలియాగం లేదు. That's what we read in Hebrew chapter 10. అదే విషయాన్ని హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయంలో మనం Do చూస్తాం. not misuse the grace of God. దేవుని యొక్క కృపను మీరు వ్యర్థం పరచకూడదు. Come to the Lord's table. ప్రభు దగ్గరికి రావాలి, Come to the water. నీళ్ళ యొద్దకు రావాలి, Come to the Holy Spirit. పరిశుద్ధాత్మ దేవుని దగ్గరికి రావాలి. Secondly, రెండవది come to the wine. ద్రాక్షారసము దగ్గరికి Come రండి, to the sprinkled blood. అప్రోక్షణ రక్తము దగ్గరికి రావాలి. Thirdly, మూడవది come to the milk. పాల యొద్దకు రండి. That talks about the word of God. అది దేవుని వాక్యానికి సూచనగా When ఉంది. you come to the word of God, దేవుని వాక్యం దగ్గరికి వచ్చినప్పుడు it will purify us, ఆ వాక్యం మనల్ని పవిత్రపరుస్తుంది, strengthen us, మనల్ని బలపరుస్తుంది, give us strength to overcome the temptation next time. శోధనలను జయించడానికి మనకు బలమునిస్తుంది. Then this table అప్పుడు ఈ బల్ల becomes a table of blessing. అది ఆశీర్వచనపు బల్లగా మారుతుంది. But in the whole week, అయితే వారం అంతట్లో you కూడా are taking part in the table of the demons దయ్యముల బలలో పాలు పొందుచు and becoming disobedient, అవిధేయులుగా ఉండి doing the dark works, ఆ చీకటి క్రియలు చేస్తూ having a defiled relationship, అపవిత్రమైనటువంటి సంబంధాలు కలిగి moving ఉంటూ with the drunkards, తాగుబోతులతో సంచారం చేస్తూ and becoming rebellious, తిరుగుబాటు చేసే వారిగా మారి depending upon the worldly people, లోకస్తుల మీద ఆధారపడిన వారమై ఉంటూ participating the table of the ఇవన్నీ demons. చేసి ఆ దయ్యముల బలలో పాలు పొందుతూ Now on the Lord's day, ఇప్పుడు ప్రభు దినములా you want to take part in this Lord's table, ఈ ప్రభు బలలో మీరు పాలు పొందాలని చూచినట్లయితే then this becomes a table of judgment. అప్పుడు ఈ బల్ల తీర్పు బల్లగా మారుతుంది. But our God is loving God. అయితే మన దేవుడు ప్రేమ గలవాడై What ఉంటున్నాడు. is he saying? ఆయన ఏమంటున్నాడండి, If you repent, మీరు పశ్చాత్తాపడితే, if you forsake your old మీ ways, పాత మార్గములను మీరు if విడనాడితే, you return wholeheartedly, fully, మనస్ఫూర్తిగా మీరు నా వైపు మరలినట్లయితే,
నేను మిమ్మల్ని సమకూరుస్తాను. I'll restore you. నేను మిమ్మల్ని సమకూరుస్తాను. I will bless you. మిమ్మల్ని I ఆశీర్వదిస్తాను. will give you honor. నేను మీకు I ఘనతనిస్తాను. will reward you. నేను మీకు బహుమానమునిస్తాను. I will make you my child. నన్ను మీ బిడ్డగా చేసుకుంటాను. I will keep you in my eternal glory. నా నిత్య మహిమలో మిమ్మల్ని ఉంచుకుంటాను. Oh, what a good God we have. ఎంత శ్రేష్టమైనటువంటి దేవుని మనం కలిగి My ఉంటున్నాం. dear brothers and ప్రియ sisters, సహోదర సహోదరులారా, let us come to the waters. నీళ్ళ యొద్దకు వద్దాం. Let us come to the Holy Spirit. పరిశుద్ధాత్మ దేవుని దగ్గరకు Let us వద్దాం. come to the wine. ద్రాక్షారసం దగ్గరకు Let us వద్దాం. come to the blood of the Lamb. గొర్రె పిల్ల రక్తము దగ్గరకు వద్దాం. Let us come to the milk. పాల యొద్దకు వద్దాం. Let us come to the word of God. దేవుని వాక్యం దగ్గరకు And వద్దాం. then the Lord might restore us. అప్పుడు దేవుడు మనల్ని Shall we సమకూర్చుతాడు. pray? ప్రార్థించుకుందాం. Get on to our knees. మోకాల మీదకి వద్దాం. One moment of silence prayer. ఒక్క క్షణము మౌనంగా మనసులో ప్రార్థన చేసుకుందాం. Look deep into our hearts. హృదయంలో లోతుగా మనం చూసి పరీక్షించుకుందాం. How is my life today? ఈ దినాన నా జీవితం ఏ రీతిగా ఉంది? Are those 5 woes, problems are in my life? ఆ 5 శ్రమలు చెప్పబడిన ఆ విషయాలు నాలో ఉంటున్నాయా? Am I participating in the table of the demons? దయ్యముల బలలో నేను పాలు పొందుచున్నానా? Table of the world? లోకపు బలలో పాలు పొందుచున్నానా? How is my dark life? నా చీకటి జీవితం ఏ రీతిగా ఉంది? In my secret life? నా రహస్య జీవితం ఏ రీతిగా ఉంది? Is there darkness? చీకటి ఉందా నాలో? Is there disobedience? అవిధేయత నాలో ఉన్నదా? Is there depending on the worldly people? లోకస్తుల మీద ఆధారపడేటటువంటి మనసు కలిగి ఉంటున్నానా? Is there any defilement in my words or thoughts or life? నా తలంపుల్లో, నా జీవితంలో, నా క్రియల్లో ఏదైనా అపవిత్రత ఉన్నదా? Let us forsake it. కనుక వాటిని విడిచిపెడదాం. Let us ask the Lord's forgiveness. ప్రభు యొక్క క్షమాపణ కోరుకుందాం. Come to the water. నీళ్ళ దగ్గరికి వద్దాం. Come to the wine. ద్రాక్షారసం దగ్గరికి Come వద్దాం. to the milk. పాల యొద్దకు వద్దాం. Be abundantly satisfied. అలాగూ సమృద్ధిగా మనము తృప్తి పరచబడదాం. One moment of silence prayer. ఒక్క నిమిషము మౌనంగా ప్రార్థనలో ఉందాం.